నా చేయి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చెయ్యి మనకు తోడుగా ఉన్న ఎడల ఆయన బాహుబలము మనలను బలపరుస్తుంది. ఆయన చెయ్యి బలమైనది. ఆ బలమైన చేతితో మనలను పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనలను బలహీనతల నుండి విడిపించి బలపరిచి ప్రోత్సహించి నడిపించు దేవుడై ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనము మనుషుల చేయి పట్టుకొని మనుషులపై ఆధారపడి బలహీనులమైపోయిన సందర్భాలు ఎన్నో. మనుషులు వారు బలహీనులే కనుక ఒక మనిషి మరొక మనిషిని బలపరచటం అసాధ్యం. దేవుని సహాయము లేకుండా మరొక వ్యక్తిని బలపరిచి ధైర్యపరచటం అనేది అసంభవం. అందుకే మనుషులు వట్టి ఊపిరి వంటి వారే కదా అంటున్నాడు. అవును, వట్టి ఊపిరిని మనము నమ్ముకొని మనము కూడా బలహీనులమై నశించిపోయే కంటే బలపరచు దేవుని మీద ఆధారపడి ఆయన బాహుబలమును అనుభవిస్తూ ఆయన కృప చేత బలవంతులుగా చేయబడుచు నడిపించబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీ చెయ్యి మాకు తోడుగా ఉంచారు. మీ బాహుబలముతో మమ్మలను బలపరుస్తున్నారు. అనేక మార్లు మేము మనుషుల చేతులు పట్టుకొని మనుషులను ఆశ్రయించి మనుషులను శరీరులను ఆధారము చేసుకొని తొట్టిల్లిపోయిన పరిస్థితులు, బలహీనులమైన పరిస్థితులు ఎన్నో. అవునయ్యా, నీ పిల్లలను మీరు ధైర్యపరచండి, నిబ్బరపరచండి, మీ బాహుబలముతో నడిపించండి, మీ చెయ్యి తోడుగా ఉంచి నడిపించండి నాన్న. మీ చేతితో మమ్మలను పట్టుకొని నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపమని వేడుకుంటున్నాం. కుడి ఎడమలకు తొలగిపోక తొట్టిల్లిపోక బలహీనులం అవ్వక నా తండ్రి, నీ బాహు బలముతో మేము బలపరచబడినట్లుగా మీ కృప సమృద్ధిగా దయచేయమని, ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించుమని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుమని, మరి బలహీనతలను విడిపించుమని నాయన ప్రార్థిస్తున్నాను. మీ బాహువుతో బలపరచండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ చేతి నీడలో దాచెదనని మీరు సెలవిచ్చిన దేవుడవయ్యా. మీ కృపలో కాపాడి భద్రపరిచి నీ పిల్లలు ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో నాయన వారిని మీరు బలపరిచి లేవనెత్తి స్థిరపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బాహుబలము నిన్ను బలపరచునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని యొక్క చేతి నీడలో, ఆయన చేతి క్రింద, ఆయన హస్త బలము చేత బలపరచబడుతూ ఆయన చేయి పట్టుకొని నడిపించబడదుముగాక. ఆయన చేతికి మనలను మనము అప్పగించుకుందుముగాక. ఆమేన్.